ప్రభువును మన రక్షకుడైన యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చేతులెత్తి ఆమేన్ చెప్తారు. ఆమేన్. కూర్చున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు, సమాధానం, ఆశీర్వాదములు కలుగును గాక. కృష్ణునందు ప్రియమైన వారులారా, మనం పాడుకున్నటువంటి దేవుని ఘనపరిచినటువంటి పాటల్లో కొనియాడ తరమే నిన్ను, కొనియాడ తరమే ఎలాగ కొనియాడాలంటే ఆయన ఎలాంటి వాడంటే కోమల హృదయ. ఏం హృదయం కలిగిన వాడంట? కోమలం అంటే మెత్తని హృదయం. కోమలం అంటే మెత్తని హృదయం, మంచి హృదయం, కోమల హృదయం. మెత్తనిది అన్నాడు. కోమలం అంటే మెత్తనిది. కోమల హృదయ కొనియాడ తరమే. యేసు ప్రభువా, మేము కొనియాడటానికి మా తరం కాదయ్యా. అర్థమైందా? కొనియాడ తరమే నిన్ను అంటే ఏ పదాలు చూపించి నేను ఎలా కొనియాడాలన్నా, నేను గణపరచాలన్న మా తరం కాదయ్యా అని అర్థం. అవును కదా? అంత గరుడని అర్థం. మనం చాలా అంటాం, మనం ఆయనను కొనియాడటానికి మనం యోగ్యులము కాదు అని. కొనియాడ తరము కాదు నాకు. ఓ కోమల హృదయ, ఓ మంచి హృదయం కలిగిన మా ప్రభువా, మంచి దేవుడా, మంచి మనసు కలిగిన మా తండ్రి, ఏమని నిన్ను కొనియాడను అని అర్థం. అసలు మా తరం కాదు, మాకు చాలా దూరం, మేము యోగ్యులు కాదు నేను కొనియాడటానికి కూడా. తనరారు దినాకారు బెనుతారలను మించు. పాత పాటలు దానిలో భావం, రాగం, తాళం ఎంత బాగుంటాయి. ఇప్పుడు అన్ని డిగ్రీస్ కదా పాటలు. మ్యూజికే ఉంటుంది కానీ రాగం, తాళం దాంట్లో మంచి భావం కనిపించదు. ఏదో తనరారు దినాకారు బెనుతారలను మించు, ఘన తేజములను కాంతివంతుడు దేవునికి స్తోత్రం. ఈ తారలన్నిటికీ మించినటువంటి కాంతి గలవాడవు. అవును కదా? కోటి సూర్యుల తేజస్సు కలిగినట్టు అంటే కోటి సూర్యుల ప్రభావం కంటే ప్రభావం కలిగిన వాడు మన ప్రభు అయిన యేసయ్య. కాబట్టి అంత తేజోమయుడవు, అంత గొప్పవాడవు. నిన్ను కొనియాడటానికి, నేను ఘనపరచడానికి, నిన్ను కీర్తించడానికి మాకు తరం కాదయ్యా అంటున్నాడు భక్తుడు. దేవుని స్తోత్రం. అదే అర్థం. ఎన్ని పదాలు ఎత్తి ఆయనను కొనియాడినా, ఘనపరిచినా చాలదని అర్థం. అంత గొప్ప దేవుడు. కోటి సూర్యుల కంటే మనం పాట పడతాం కదా, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. ఎలాంటి దేవుడు? రావి కోటి. కోటి రవి అంటే సూర్యుడు, కోటి సూర్యుల కంటే ప్రభావం కలిగిన వాడు. అంతటి తేజస్సు కలిగినటువంటి. అందుకే ఎవరు నా దగ్గర సమీపించలేరు అంటాడు దేవుడు. ఏమంటాడు? సమీపించడాన్ని. తిమోతి పత్రికలో ఉన్న మాట చదవండి. సమీపించడాన్ని తేజస్సులో ఆయన ఒక్కడే వసిస్తూ అమరత్వం గలవాడని దేవుని లేఖనాలు. తిమోతికి రాసినటువంటి పత్రిక, భక్తుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 16 వచ్చినారు. 16 మొదటి తిమోతి సర్వాధిపతి యుక్త కాలము యందు ఆ ప్రత్యక్షతను
కనపరచును. ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించును. ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం ఎలాంటి వాడంట? ఎవరు కూడా సమీపింపరాని తేజస్సుతో, అంటే ఎవరు కూడా అక్కడికి సమీపించలేడని అంటారు. ఎవరు కూడా దేవుని దగ్గరికి సమీపించలేడు. సమీపించరాని తేజస్సుతో వసించు, ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు అంటాడు. ఎవరు కూడా ఆయన దగ్గరికి సమీపించలేదు. అందుకే ఆత్మస్వరూపిని ఎవరు చూడలేరు, దేవునిని ఎవరు చూడలేరు, ఆత్మస్వరూపిని చూడగలరు. ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. అక్కడికి ఎందుకు మందస్సం దగ్గరికి వెళ్ళలేకపోయారు కదా. ఒక దినాన మందస్సాన్ని దావీదు తీసుకొస్తున్నాడు. దావీదు గారు రాజుగారు అయిన తర్వాత మందస్సం ఓబేదెదోము అనేటువంటి ఒక ఇంట్లో ఉంది, భక్తుని ఇంట్లో. ఆయనకి 15-16 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ కలిసి దేవుని ఆ మందసాన్ని ఒక ఇంట్లో పెట్టి భయంతో చాలా జాగ్రత్తగా దేవుని గణపరుస్తూ ఉంటే, దేవుడు అంట 6 నెలలలో ఓబేదెదోమును దీవించాడండి. స్తోత్రం చెప్పండి. ఎవరి ఇంట్లో మందసం ఉంటుందో వాళ్ళు దీవించబడతారు. ఏ మందిరంలో మందసం ఉంటుందో ఆ మందిరం, ఆ సంఘము దీవించబడుతుంది. ఎవరి హృదయంలో మందసం ఉంటుందో వారు ప్రజ్వలింపబడతారు, వెలుగొందుతారు. దేవుని మందసం అంటే దేవుని వాక్యం. ఏంటంట మందసం అంటే దేవుని వాక్యం. నన్ను చేర్చుకున్నవాడు పంపిన వాడిని కూడా చేర్చుకుంటారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో యోహాను సువార్త 15:7 అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుతాను. 15:7 నా యందు మీరు మీ యందు నా మాటలు ఏం నిలిచి ఉండాలంట? ఆయన మాటలు నిలిచి ఉండాలంట. మీకు ఏది ఇష్టమో అడుగుడని మీకు అనుగ్రహించు. మొదటిగా దేవుని మాటలు మనలో ఉండాలి. ఏముండాలంటమా? ఆయన వాక్యము మందసానికి సాదృశ్యం, వాక్యము దేవునికి సాదృశ్యం. వాక్యమై ఉన్నాడు కాబట్టి ఎవరి గుండెలలో, ఎవరి హృదయంలో దేవుని వాక్యము, దేవుని మాటలు నిలిచి ఉండేవి కదా అన్నాడు. వాడు బహుగా ఫలించినాను. దేవుని స్తోత్రం చెప్పండి. బహుగా ఫలించినాను. కాబట్టి మందసం ఎవరి హృదయంలో ఉంటుందో, వాక్యము ఎవరి గుండెలలో ఉంటుందో వీళ్ళని వాళ్ళు ప్రజ్వలితారు, దీవించబడతారు, అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటారు. కాబట్టి వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదువుకోవాలి, దివారాత్రులు ధ్యానించాలి. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని 1 కీర్తనలో 1వ అధ్యాయం. కాబట్టి ధ్యానించాలి, వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. చివర అలా కదా
అక్కడ 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 ఉన్నాయి అవి. ఆ రెండింటికి బ్యాక్ సైడ్ ఉన్నాయి స్విచ్లు. కాబట్టి వాక్యాన్ని మనం ఇటు చూడు ఏముంది అక్కడ చూస్తుంది. అమ్మా మొన్న ఒక ఆమె బయట తగాలాడుతుంటే ఒక్క ఆమె బయటికి పోయిందమ్మా, ఒక్క గొర్రె. ఈ మందిరంలో ఒక్కడు నేను ఒక్కడినే నిలబడ్డా. స్తోత్రం. అట్లానే కదా దేవుని సన్నిధిని విడిచిపెట్టి సస్తనగా పోవచ్చునా? అలాంటి గొర్రెలు, మంచి గొర్రెలు మన. అందుకే దేవుడు యేసయ్య మనల్ని ఏమనుకొచ్చాడు? మంచి గొర్రెలు అన్నాడు. ఏమన్నాడు? వేరే వాటికి పోల్చగా గొర్రెలే పని, గొర్రెలే నా పిల్లలు గొర్రెలను పోల్చాడు. ఎందుకంటే ఒక గొర్రె దూకితే అన్ని గొర్రె మంచిగా దేవునికి ఇష్టమైంది. అంటే సాధు జీవితం దేవునికి స్తోత్రం. తెలియదు అనమాట. కషాయం నమ్మద్దు గొర్రె, దేవునికి స్తోత్రం. అలానే సాధు జీవితం తల ముంచి ఉంటుంది కానీ తల మంచి లక్షణాలు ఉన్నాయి గొర్రెలు. అందుకే దేవుడు మనం ఏమనంటే గొర్రెలు అన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ఆయన. స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళగా వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని దాచుకోవాలి. వాక్యం అంటే ఆశ ఉండాలి. చదవాలని, నేర్చుకోవాలని, ప్రకటించాలని, వాక్యాన్ని నెమరు వేయాలని ఆశ ఉండాలి. అందుకే యెహోషువతో కూడా దేవుడు మాట్లాడుతూ ఈ ధర్మశాస్త్రమును నీవు ధ్యానించాలి, ఎప్పుడు అవి బోధించాలి అని యెహోషువ అని చెప్పేసి మోషే యెహోషువకు ఆజ్ఞాపిస్తుంటాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 1-4 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే 8వ వచనము. నీ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడిన యెడల దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడనే తోడుగా. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ధ్యానించిన, నేర్చుకున్న, దాన్ని బోధించడానికి నీవు సిద్ధపడినా అన్నాడు, నీవు వర్ధిల్లుతావు. మల్టిప్లైడ్ అంటాడు ఇంగ్లీష్. విస్తరింపబడతావు, విస్తరిస్తావు, అన్ని విషయాలలో వర్ధిల్లుతావు అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. ధ్యానించాలి, ప్రకటించాలి, నేర్చుకోవాలి. వాక్యం అంటే ఆశ ఉండాలి. వాక్యానికి మించిన ఏది కూడా పాటకు కూడా పెద్ద ప్రిఫరెన్స్ ఉండదు. పాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. వాటిలో విలువైనవి, మహిమ వచ్చేవి నేర్చుకోవాలి. భక్తులు రాసినవి ఉన్నాయి, సినీ కవులు రాసినవి ఉన్నాయి, సినిమా గాయకులు పాడినవి ఉన్నాయి, సద్భక్తులు పాడిన పాటలు ఉన్నాయి. ఏది కావాలి? గాయకుడు సుబ్రహ్మణ్యం గారు పాడాడు, ఆయనకు రక్షణ ఉందా? కానీ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యే పాటలు. అంత మంచి గాయకుడు, ప్రపంచమే గుర్తున్న గాయకుడు. కానీ ఆయన పాడిన దాంట్లో మెలోడియస్ ఉంటుంది. ఏముంటుందంట? మెలోడీస్ అంటే వినసొంపుగా ఉంటుంది, చెవులకు శ్రవణానందంగా ఉంటాయి, వినటానికి ఇంత బాగుంటాయి అనిపిస్తాయి. ఆయన పాడిన పాటకు విలువ ఉంటుందా? భూలోకంలో ఎంతో విలువ ఉంటుంది, దేవుని దగ్గర విలువ ఉంటుందా? ఎందుకంటే మారు మనసు లేకుండా పాడాడు కదా. నేను గాత్రం ఇచ్చాను, నువ్వు స్తోత్రంతో పాడావు. గాత్రం ఇచ్చాను నీకు, మంచి గాత్రాన్ని. నువ్వేం చేసావు?
సూత్రంతో వాడంటే దాని అర్థం దేనికి? డబ్బు కోసం వాడి తన గళాన్ని అమ్ముకున్నాడు. సినిమా పాటలు పక్కన పెడదాం, మన పాటలు చూద్దాం. యేసయ్య పాటలు. మరి ఆ పాటలు పాడటానికి బాగుంటాయి, వినటానికి బాగుంటాయి, కానీ ఆత్మీయత దొరకదు. ఎందుకంటే అతను మారు మనసు పొంది పాడినవాడు కాదు. బాగానే ఉంటాయి, ప్రపంచానికి ఎంతో వాల్యుబుల్గా ఉన్నాయి ఆ పాటలు. కానీ యేసయ్య ఆయన్ని మెచ్చడు. ఆయన పాటను మెచ్చుతాడేమో కానీ నా కోసం భలే పాడేవరా సుబ్రహ్మణ్యమా అంటాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ మనసు మార్చుకుని పాడేవు నాయన. ఎలా పాడేవు? మనసు మార్చుకుని పాడేవంటే ఆయన ఏం చెప్తాడు? అసలు మనసు మార్చడం అంటే నాకు తెలియదు ప్రభు.